ఈరోజు ముందుకు వచ్చి బాధతో మాట్లాడాలనుకున్నా శివాలయము మరియు చింతల వెంకటరామ స్వామి గుళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కొట్లాడు దేవాలయాల్లో పునరుద్ధరిస్తున్నాము. 600 సంవత్సరాల గుళ్ళు పడిపోయే స్థితికి వచ్చినాయి. శివాలయం అయితే పడిపోయింది. మరి ఆ శివుని అనుగ్రహం వల్లనే మేము పోరాడము. మరి 10 రోజుల లోపలనే పనులు కూడా ప్రారంభించినారు. సరే పనులు చూద్దామని 2 రోజుల కింద సరే అక్కడికి పోయినాం కదా, శివుని దర్శించుకుంటూ వద్దామని పోతుంటే ఒక అబ్బాయి కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలో ఉన్నాడు. కానీ వాడి మొగం చూస్తే వాడు ఏదో చాలా దిగుల్లో ఉన్నాడు అనిపించింది. చాలా దిగుల్లో అనిపించి, రే నాన్న అన్న. వాడు ఇక్కడ లేడు. గట్టిగా అరిచిన, రేయ్ లేరా అన్న. లేచినాడు వాడు. ఏరా నీ పరిస్థితి బాగాలేనట్టుంది, చాలా ఆలోచనలు ఉన్నావు నువ్వు, చిన్న వయసురా నీది, ఎందుకు ఇట్లున్నావు అన్న. సార్ నేను 3 సంవత్సరాలు సార్ ఇంజనీర్ అయ్యి నాకు ఉద్యోగం లేదు సార్, సర్చింగ్ ఫర్ జాబ్ అన్నాడు. ఈ సర్చింగ్ ఫర్ జాబ్ అనే పదం ప్రతి ఒక్కడి నోట్లో వచ్చేది చదువుకున్నాక. ఏంటి సెర్చ్ చేసే జాబ్ని నాకు అర్థమే కాదు, నిజంగా నాకు అర్థం కాదు. సరే వాడిని అడిగా, రే మీ నాన్న ఏం చేస్తాడు? లేడు సార్. సరే మీ అమ్మ ఏం చేస్తుంది? ఒక 10 కాదు, ఒక్క నిమిషం వాడు చెప్పలే. 3 సార్లు నన్ను అడిగితే, ఎందుకు తెలుసా? వాళ్ళమ్మ పాచి ఏం పని ఏమో చేస్తుంది అంటే ఇంటికి పోయేది. అంటే వాడు ఈరోజు కూడా ఆమె మీద డిపెండ్ అయినాడు. వాడికి ఆలోచన లేదా? సర్చింగ్ ఫర్ జాబ్ సెర్చ్ చేయరు, జాబ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. వాడికి సిగ్గు లజ్జ ఉందా లేదా? చదివినావు, ఈ చదువు ఈ స్కిల్స్ ఇవన్నీ కాదు, నీకులో పట్టుదల ఉండాలా. యాటిట్యూడ్ అంటారు, యాటిట్యూడ్ ఉండాలి నీకు. ఏమి మార్గం, సిద్ధాంతంలో నీలో ఉండాల. 2 లేవు. చదువు తెలుసుకునేదానికి, స్కిల్స్ పని చేసుకునేదానికి, కానీ నీలో యాటిట్యూడ్ లేదు. వాడిలో వాళ్ళమ్మ కష్టపడి చదివించింది ఇవన్నీ. ఈరోజు కూడా ఆమె మీద బతాడు. ఏం చదివింది? నాలెడ్జ్, తెలుసుకునే దానికి చదువు. స్కిల్స్ ఏంటి? తెలుసుకొని బతికేదానికి. కానీ కావాల్సిందేమి? యాటిట్యూడ్. అది వాళ్ళలో లేదు. చదివినావు, అయిపోయింది. 3 ఏళ్ళ నుంచి సర్చింగ్. ఏమైనా నీకు బాధ్యత లేదా? ఒక 300 సంపాయలేవా? చాలామంది నేను చూసిన సర్వర్లు ఉంటారు, నైట్ టైమ్ హోటళ్ళలో పనిచేస్తారు. పని చేస్తూ మళ్ళీ ఇక్కడ ఓవర్ టైం చేస్తారు. ఇక్కడ వచ్చి వానికి రోజంతా ధ్యాస లేదా? అరే నేను 300 సంపాయలేనా? ఏమయ్యా ఇక్కడ సంపాయలేరు? పో, చేదు కాబట్టి ఆటో రిక్షా తోలుకో,
చేతి కాకపోతే సేల్స్ మ్యాన్గా. కానీ మీ అమ్మని ఎంత కష్టపెడతానోరా నువ్వు. యూఆర్ ఆల్ వేస్టింగ్ యువర్ టైం. ప్లీజ్. చూస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ చూసి ఏం చేస్తున్నారు? వాడే ఊరికి బయట ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈజ్ అర్నింగ్ మనీ. ఒక్కటన్నా మంచిది చూస్తున్నారా? టైం వేస్ట్ చేయొద్దండి, వేస్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి ఏముండాలా, ప్రతి ఒక్కరు దాంట్లో రాసుకోవాలి, మేము ఇది కావాలా అది కావాలని. నాకుంది ఈరోజు ఈ వయసులో నాకేముంది? ఎస్, నా ఏమొకటే, నా కళ, నా జీవితం అంతా నా ఊరు, నా కాన్స్టిట్యున్సీ, నన్ను పెంచిన ఊరు. ఈ రోజు కూడా నాకు డైరీలో రాసుకున్నా. ఎప్పుడు కానీ మనం ఏమి కావాలా ఏమనేది ఒక డైరీలో రాసుకోవాలా. మై ఎయిమ్ ఈజ్ టు సీ దట్ మై తాడిపత్రి ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. ఇదేంటి మననే ఎలక్ట్రిసిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినారు మనకి. అప్పు లేదు. 25 లక్షలు ఉండేదాన్ని 18 లక్షలు తెచ్చినారు. ఇంకా తక్కువ తెస్తా. నా ఏమైంది? ఈ ఊరు మీరు బాగుండాలని. ఏమనంటే నన్ను అంటారు తిడతాడని. ఎందుకు తిడతా? అందరూ ప్యాంట్లు, జీన్స్, టీ షర్ట్లు వేసుకుంటారు, వస్తారు మోటార్ సైకిల్ ఇట్లా పెట్టి వారేస్తారు. 4 మోటార్ సైకిల్ పట్టే దానికి ఏం చేస్తారు మీరు? ఒకటేసారి మోటార్ సైకిల్ ఇట్లా పెడితే 5 పడతాయి. ఇట్లా పెడతారు, లైన్లో పెట్టరు, ఏం పెట్టరు. ఎంత బిజీ అయింది మన పెద్ద బజారు. గాలి తీస్తే తిడతారు. ఎందుకు తిడుతున్నా? నా ఏమో మీరు బాగుండాల. నాకేం పని? తిట్టను. రేపు తిట్టకుండా పెట్టుకోండి. ఆడ పెడతారు, ఆడ నుంచి ఈటికి వస్తుంది, ఈ నుంచి ఈటికి వస్తుంది. చదువుకున్నారు, మళ్ళీ జీన్స్ టీ షర్ట్ వేసేవాళ్ళే. నా ఏమేంటి? ఈరోజు కూడా నాకు ఒకటే ఉంది, నేను డైరీలో రాసుకున్నా. ఈ ఊరు ఇంప్రూవ్ చేస్తా, నాకేమొస్తుంది? మీరు అనుకుంటారేమో. ఎస్, నా బాధ్యత. మీ బాధ్యత ఏమీలే. ఒక మోటార్ సైకిల్ చక్కర పెట్టాలంటే పెట్టలేరా? ఏం చేయాలి నేను? చెప్పండి, ఏం చేయాలి? మోటార్ సైకిల్ మీరు అనుకో, ఏమో మోటార్ సైకిల్ ఇట్లా పెడితే, మోటార్ సైకిల్ అట్లా పెడతా అంటే వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. నేను చేస్తున్నా, నేను చేయాలనుకుంటున్నా. ఎవరి కోసం? ఎందుకు తిడతా? అప్పుడు టీ కప్పులు వేస్తాడు. ఇప్పుడు వేస్తున్నారా? రోజు షెడ్డు మూసిన వేస్తున్నారా? చెప్తా చూడండి దయచేసి. మీరు బాగుపడాల, మన ఊరు బాగుండాలి. ఏ పొద్దు మన ఊరు బాగుంటే ఆ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. మా నాన్న కొన్నప్పుడు ఈ సైట్ 250, 48లో. ఈ పొద్దు సెంటు 25 లక్షలు ఇదే ప్లాట్. ఎందుకు ఇంప్రూవ్ అయింది? అయ్యా, ఎస్పెషలీ ఆడోళ్ళు నైటీ వేసుకున్నట్లు మన వాళ్ళు జీన్స్, మన మగవాళ్ళు నైటీ జీన్స్. పొద్దున సాయంత్రం రాత్రి పొద్దున అదే జీన్స్ టీ షర్ట్ వేసుకునే తెలుసు, కానీ మీకు బాధ్యత లేదు. ప్రతి విషయంలో చెప్తున్నా, బాధ్యత లేదు, డిసిప్లిన్ లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనంటే తిడతాడు. ఏ పని నాకు తిట్టాల్సి పని మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాలా? మీ పరిస్థితులు అంతే. సరైన పద్ధతుల్లో నడవడం లేదు, కష్టపడతారు. డిసిప్లిన్ ఈజ్ నీడెడ్. చదువు పనికిరాదు. నీకు ఒక గోల్ ఉండాలా. అందరూ సర్చింగ్ ఫర్ జాబ్ అంట.
ఏం సార్ ఎదుగుతా చిక్తాదే చిక్కదు. చేయండి. నేను ఎంతో అవసరపడుతున్నా ఆడపిల్లల్ని ఎట్లన్నా బయటికి తేవాలని. ఎస్, నా ఏం చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆసరా చెప్పారు. మన ఒక వస్తుంటే ఆ పోలీస్ బజారు కొట్టిస్తున్నా. ఎందుకు కొట్టిస్తున్నా? మీ కంఫర్ట్. నా కంఫర్ట్. నాకేం కంఫర్ట్? వస్తా జీప్లోనో కార్లో వస్తా పోతా. నేను మీ కంఫర్ట్ కోసరం, మీ మంచి కోసరం. కంఫర్ట్ అంటే తెలుసా? మీరు సుఖపడేదానికి నా ప్రయత్నం. నాకేం అవసరమా? ఏం అవసరం ఉంది? ఎస్, ముందుకు రావాలా. ఈ ఇంజనీర్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, డోంట్ సే ద వర్డ్ సర్చింగ్. సర్చింగ్ అనే మదం మానేసి ఆలోచించుకొని ఏదో దాన్ని చేయండి. చాలామంది హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ ఏం? హౌస్ వైఫ్ 100 రూపాయలు ఇంట్లో బట్టి సంపాదించకూడదా? 200 సంపాదించకూడదు? ఎంతోమంది హౌస్ వైఫ్స్ సంజీవనగర్లో ఎక్కడెక్కడో చీరలు కొట్టు పెట్టుకున్నారు, వేస్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. ఎవరు వేస్టింగ్? మేమంతా 24 గంటలు తక్కువ వస్తుంది. నాకు ఈ ముసలి నా కొడుక్కి 24 గంటలు తక్కువ వస్తుంది. మీకు 24 గంటలు ఎట్లా స్పెండ్ చేయాలో తెలియక మీరు సస్తున్నారు. ఎవరిని చూడరు. దయచేసి చెప్తాను మీకు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే, ఒకరు సరిగ్గా లేకపోయినా ఒకరు చూసుకుంటాడు. ఈరోజు చెప్తాను మీకు ఎందుకు డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి. ఎస్, ఆడపిల్లలు కూడా చాలా కోరికలు ఉన్నాయి. నువ్వు లిప్స్టిక్ తాగకపోతే లిప్స్టిక్ తేలేదని చెప్పి ఒక పిల్ల డైవర్స్కి వచ్చింది నా దగ్గరికి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమైనా పని చేయొచ్చు. ఈరోజు కార్ డ్రైవర్కి ఎంత తెలుసా? హైదరాబాద్లో ఒక మర్సిడీస్ బెంజ్, BMW ఉంటే 45,000. ఏది? పోంగ కసు నూకేవాడు చిక్కడు. హైయెస్ట్ పేయి ఇన్ మై మున్సిపాలిటీ స్వీపర్, పర్మనెంట్ స్వీపర్కి 1,00,000 పైన వస్తుంది. మామూలుగా స్వీపర్కి 20 నుంచి 25. ఇంజనీర్కి ఎంత వస్తుంది? వాడి కష్టం ఎంత? వాడు బీపీ తెచ్చుకుంటాడు, నడుము నొప్పి తెచ్చుకుంటాడు, గొంతు నొప్పి తెచ్చుకుంటాడు. కూర్చొని వాడు ఒకరి కింద ఉన్నాడు. అందుకే డిసిప్లిన్ నేర్చుకోండి. బాధాకరం. శివాలయం పోయించినప్పటి నుంచి 3 ఏళ్ళు వాడు ఫ్రీగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ పాకీ పని చేస్తుంది. ఎందుకు అలా అయిపోతున్నారు? నేను చాలా బాగా బతికినా. 74 వరకు నేను బతికినట్లు ఎవరు బతకల. దాని తర్వాత నాకు లైఫ్ తెలిసింది ఏంటని. నేను పని అనుకుంటే వదిలిపెట్టను. నాకు అవసరమా మున్సిపాలిటీ ఇంత బాగా చేయాలని కోరిక నాకెందుకు? 72లో కాలు బాగలిపోయిన ఈడ్చుకుంటా మీ ఊరి కోసం తగదలాడతాను. ఎందుకంటే అది నా గోల్. నేను ఫిక్స్ చేసుకున్న గోల్, నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. మీకు తెలియదు, ఈరోజు సాయంకాలం మీటింగ్ పెట్టినా, ఎవడు అప్పు చేయడు ఒక మున్సిపాలిటీ కోసం. నేను చేస్తున్నా విత్-ఇన్ 3 months. చూడండి, నా గోల్ ఏమి? నేను చౌకారి కాదు, కావాల్సిన అవసరం లేదు. నాకు చౌకారితనం వద్దు, అన్నీ చూసినోండి. ఎస్, నన్ను కాపాడిన ఊరు, నన్ను చూసుకునే ఊరు, ఈ జేసీ ఫ్యామిలీని ఇంత దూరం తెచ్చిన ఊరు ఇదే. మై గోల్ ఈస్ మిమ్మల్ని సుఖపెట్టాలని. ఎప్పుడు అనద్దండి, తిడతా మీకోసరం చెప్పింది ఇన్లేరా? చక్కా పెట్టేదానికి ఏమి మోటార్ సైకిల్ ఏం చేయాలో మీరు పెట్టరు కాబట్టి గాలి తీస్తాను. బాధ, అరే ఈ గాలి తీసిపోతే ఇది వాడి పోయే లోపల ఈ ట్యూబ్ పోతుంది, ఒకవేళ ట్యూబ్లెస్ అయితే వాడి టైర్ పోతుంది, బాధ నాకుంది.
వినండి. అట్లా మీరు కూడా మీరు బతకాలనుకుంటే ఒక గోల్ పెట్టుకోండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, నా గోల్ ఒకటే, నా డైరీలో రాసుకున్నా. నేను బాగా ఉండేంత వరకు ఈ మున్సిపాలిటీ ఇది నా ఇల్లు. మీరంతా మీ ఇల్లు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో అట్లా ఇంప్రూవ్ చేయాలని ఉంది. పొద్దునే నా మనవాడు ఫిలిపైన్స్లో ఉన్నాడు, ఫోన్ చేసినాడు, టూర్కి పోయినారు. వాడు ఏమన్నాడంటే, తాత ఫిలిపైన్స్ అంటే ఏమో అనుకున్నా, 107 దీవులు, ఇది ఎంత బాగుంది తాత, నీకు పంపిస్తా, చిన్న చిన్న పార్కులు పెట్టుకున్నారు, ఎంత బాగుంది, ఏరా గవర్నమెంట్ చేస్తా, లేదంట చుట్టుపక్కల ఉందండి. నేను కూడా అదే సిద్ధాంతంతో రాసి పెట్టిన మీ పక్కనుండే పార్కులు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. మీరు అనుకుంటే ఒక సెకండ్ అనుకోండి, అందరూ నందన వనమవుతుంది. బాధాకరం. ఆ శివాలయం పోయినప్పుడు నాకు బాధ ఉంది. ప్లీజ్ దయచేసి యంగ్ ఎనర్జెటిక్ పీపుల్, దయచేసి ఎవరు మిమ్మల్ని చాకరు, మీ చదువు సాకదు, అంబిషన్ ఉండాల. కీర్తి చేసారు అట్లా కలాం ఏం చెప్పాడు ప్రెసిడెంట్ గారు, కను సాకారం చేసుకున్నాడు. ఎస్, నేను కలగంటున్నా, నా మున్సిపాలిటీ ఇలా ఉండాలని కలగంటున్నా, మా దేవాలయాలు ఇలా ఉండాలని కలగంటున్నా, మా మసీదులు ఇలా ఉండాలని కలగంటున్నా, మా చర్చిలు ఇలా ఉండాలని కలగంటున్నా, మా ఊరు ఇలా ఉండాలని కలగంటున్నా. డెఫినెట్గా నా కష్టమో ఏమో నాకు తెలియదు, నేను చేసి పెడతా. ఎందుకు చేసుకోలేదు మీ ఇళ్ళల్లో? ఏమి యా పని చేయకూడదు? అమ్మల మీద ఇంకా అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే బాగానే ఉంటాడు, ఇప్పుడు లేవు. చెప్తేనే టయానికి లిప్స్టిక్ తెచ్చలేదంటే నా పిల్ల డైవర్స్కి వచ్చింది. అది పరిస్థితి. మీరు ఏం జాబ్ చేస్తున్నారనేది కాదు, మీరు ఎలా బతుకుతున్నారనేది కావాలి. రేపు సంవత్సరం చాలా చాలా మార్పులు ఉంటాయి. మీరు దానికి సహకరించండి. నా గోల్ని అప్పుడు మీరు సహకరిస్తే నా గోల్ కూడా చేరుకుంటారు. ఏది కావట్టదు, చూస్తా పోతా అంటారు. నేను చెట్లు నాటితే దాన్ని పొలం కట్ చేస్తారు. ఎవరు ఇచ్చినారా మీకు? బాధాకరం. నేనుగా ఊరుకున్నాను, చెప్తా, 10 సార్లు చెప్తా, 20 సార్లు చెప్తా. మీరొకరిగా అది ఉండేది. 1,00,000 జనాభా ఉన్నారు, ప్రతి ఒక్కరు సుఖపడాలా. మీ సుఖం కోసరం అందరినీ బలి చేయొద్దు. చెప్తున్నా నేను. హోటల్స్కి కానీ ఇంకోటికి కానీ సిస్టమ్ మారుతుంది. నేను కఠినంగా ఉంటా. మీకు తెలుసో తెలియదో, అదర్ కంట్రీస్లో చాలా కఠినంగా ఉంటారు. బాటిల్ ఆడేయాలో పేపర్ ఆడేయాలో లేకపోతే 2,500 ఫైన్ వేస్తారు దుబాయ్లో. ఎస్, ఆ సిస్టమ్ తేవాల్సిందే. మీరు వినరు చెప్తే. సంథింగ్ మిమ్మల్ని ఒక లైన్ లెక్క తేవాలంటే ఎప్పుడు పనిష్మెంట్ అనేది ఉండాలి, అప్పుడే భయపడతారు. అందుకే గాలి తీసేది మీ మోటార్ సైకిల్కి. నాకు తెలియదా? నీకేం తెలుసురా? మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు మీరు, ఏం అడుగుతారా ఈ ఊరినే? చెప్తున్నా పిల్లల, 18 తర్వాత బీ కేర్ఫుల్, ట్రై టు అర్న్ సంథింగ్ ప్లీజ్. యంగ్ చిల్డ్రన్, యు ఆర్ అట్ ఫాల్ట్. పిల్లలు పేరెంట్స్ కూడా చెప్తున్నా,
చిన్నప్పటి నుంచే వాని బెడ్షీట్, వాని టవల్, వాని కబోర్డు, వాని షూ ఎలా ఉన్నాడని నేర్పియండి. మంచి వ్యక్తి అవుతాడు, వాడు మంచి సిటిజన్ అవుతాడు. ముద్దుగా సాగుతాడు. ఏ ముద్దుగా సాగుతున్నారు, చెడగొడుతున్నారు. స్కూల్లో కూడా మేవాడు పోయినాడు లేదు నీకు మెసేజ్ చేయాలన్నా కారమా అంటే మేవాడు ఫోన్ మేము చదువుకోకపోయినా భయపడి వస్తాండి మేము. ఈరోజు అదే మెసేజ్ చేయాలి మీకు. మీవాడు వచ్చినాడు, మీవాడు రాలే, బాధ్యత స్కూల్లో ఉంటే మీకా. మొన్న ఇక్కడ స్పోర్ట్స్ జరిగితే ఆ లేడీస్ ఉండే టీచర్లు అనుకొని ఆ పిల్లలు ఏదో క్వశ్చన్ చెప్పలేకపోతే టీచర్లు అనుకుని నన్ను ఏమ్మా ఇలా ఉన్నారంటే, మేము టీచర్లు కాదు పేరెంట్స్, మాకేం సంబంధము, మా పిల్లలు చదువు చెప్పకపో ఆన్సర్ చెప్పకపోతే మాకేం సంబంధము అంటే రాగాలు తీసారు సంబంధము అని. ఎవరికి సంబంధము? నీతో పాటు నీ కొడుకుంటాడు ఎప్పుడు జీవితాంతం. టీచరు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ మారితే కొత్త టీచర్లు వస్తారు. ఏంది బాధ్యత? టీచర్లదా? మీది బాధ్యత. చాలామందికి సిగ్గుచేటు. రే ఇండియా కింద ఎన్ని సముద్రాలు ఉన్నారు, ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు మీ పిల్లలు. ఈవెన్ ఇంజనీర్స్ ఆల్సో. వెరీ షేమ్ఫుల్. ప్లీజ్ మీ పిల్లలను చక్కబెట్టుకోండి, డిసిప్లిన్ నేర్పేయండి. చూడండి వస్తున్నాయి పొద్దున సాయంత్రం పలకరండి ఒక అర్ధ గంట సేపు. ఏరా నాన్న ఏం చేస్తున్నావని. మీకు బాధ్యత లేదనుకుంటారా? మీరు చెడగొడుతున్నారు మీ పిల్లలని. భయం మీకు. వాడిని ఏమనంటే వాడు ఆడికి పోతాడు. మా ఇంట్లో ఈత బరతో కొట్టినారు, ఫ్యాన్ బెల్ట్తో కొట్టినారు, మేము ఆడికి పోలేబ్బా. ఈరోజు అందుకే బాగున్నాం. నా బాధ నిన్న వాడిని శివాలయంలో చూసినప్పటి నుంచి నాకు బాధ. అంత వ్యక్తి వాడు 3 సంవత్సరాల నుంచి సర్చింగ్ ఫర్ జాబ్ అంటే వాళ్ళమ్మేమో గుండెలు ఇంకా ప్రతి ఇంట్లో పని చేస్తుంది. చేసుకోవద్దండి. ఏ పని చేసినా తప్పులే.